హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో సత్యం మనోజ్ని అసలు ఎందుకు తిడతాడు, సత్యం చేసిన పనికి ప్రభావతి అసలు ఏం చేస్తుందో తెలుసుకోబోతున్నాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోదాం. రోహిణి అయితే హాల్లో ఉంటుంది. అదే టైంలో మీనా కూడా అక్కడే ఉండి సత్యం అయితే ఇలా అడుగుతూ ఉంటాడు రోహిణిని, ఏంది ఆ పంది ఇంకా లేవలేదా, ఇంత టైం అయింది, షాప్ కూడా పెట్టాడు కదా, ఈ టైం వరకు లేవాలి కదా అంటూ ఉంటే అదే టైంలో రోహిణి, లేదు మామయ్య ఇంకా లేవలేదంటే ఇన్ని రోజులు పార్కులో పడుకుంది సరిపోలేదు ఆ పందికి అని అనగానే మీనా అయితే అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో ప్రభావతి అయితే, ఏంటండి మీనా ముందు అలా అంటారు, చూడండి తను ఎలా నవ్వుకుంటూ వెళ్ళిపోయిందో, రోహిణి అయితే ఎంత బాధపడుతుందో చూడండి అనగానే రోహిణి అయితే అక్కడ నుంచి మూతి ముడుచుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి శృతి ఇంకా రవి వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇంకా రవి ఇలా అడుగుతుంటాడు, ఏంటన్నా ఇంకా అన్నయ్య లేవలేదా అంటే అప్పుడే సత్యం అయితే, లేదురా ఇంకా వాడు ఇంకా లేవనే లేదు, చూడు ఇంత టైం అయిందో అని అంటూ ఉంటే అప్పుడే రవి అయితే, మా షాప్ వాళ్ళు అయితే ఇప్పుడు 6 గంటలకే మార్నింగ్ తీసేస్తారు అసలు షాప్, వాడేంది ఇంత టైం అయినా ఇంకా లేవలేదు అని అంటూ ఉంటే ప్రభావతి అయితే, అరే మీ వాళ్ళది అయితే చిన్న షాప్ ఏమోరా, వాడు చాలా ఫర్నిచర్ షాప్ కదా, చాలా పెద్ద షాపు, అందుకే వాడు ఈ టైం వరకు రెస్ట్ తీసుకుంటున్నాడు అనగానే అప్పుడే శృతి అయితే, చిన్న షాప్ పెద్ద షాప్ ఏంటత్తయ్య, షాపే కదా, షాప్ లోకో ఎందుకు చూస్తున్నావు అనగానే ప్రభావతి ఒక్కసారి తల కింద పెట్టేసి ఇంకా ఏం చెప్పాలో తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మనోజ్ దగ్గరికి. ఇంకా అదే టైంలో రవి ఇలా అంటూ ఉంటాడు, చూడు నాన్న అమ్మకి మాట కూడా బయటికి రాకుండా ఎలా వెళ్ళిపోతుందో, మాట చెప్పొద్దు అని అదే రా సత్యం అంటూ ఉంటాడు, అదే రా వాళ్ళ కొడుకు మీద ఒక మాట పడనివ్వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటూ ఉంటాడు సత్యం. ఇంకా అదే టైంలో ప్రభావతి అయితే బెడ్ మీద పడుకున్న మనోజ్ని అయితే ఇలా లేపుతూ ఉంటుంది, మనోజ్ బంగారం తల్లి లేనన్నా, లేట్ అవుతుంది షాప్కి కదా, లేవురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకా అదే టైంలో మెల్లగా వెనక నుంచి సత్యం, రవి, శృతి, మీనా వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే లేవు నాన్న లేవు ప్రభావతి అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే మా సత్యం అయితే ఇవన్నీ చూసి, చూడమ్మా రోహిణి, ఇందుకే నన్ను డబ్బులు తెచ్చింది మీ నాన్నగారి ఇంటి నుంచి, ఇగో వీడు చూడు ఈ టైం వరకు ఎలా పనుకుంటున్నాడో బరువు బాధ్యత లేకుండా, ఇంత తెచ్చి ఏం లాభం అని అంటూ ఉంటాడు సత్యం అయితే. ఇంకా అదే టైంకి బాలు అయితే బయట పని చేసుకుంటూ ఉంటాడు, కార్ తుడుచుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఇంకా బాలు ఆ ఆ సోఫా తెచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు ఎవరు కావాలి అంటే ఇంటికి మేము సోఫా డెలివరీ చేయడానికి వచ్చినామంటే అదే టైంలో శృతి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి, నాకు మీ సోఫా ఏమొద్దు మీరు మీద తీసేసుకోండి అని అంటూ ఉంటాడు. శృతి వాళ్ళ అమ్మగారు వెళ్ళి ఆ సోఫా డైరెక్ట్ ఫర్నిచర్ షాప్కి వెళ్ళి రిటర్న్ చేస్తుంది, మాకు మీ ఫర్నిచర్ ఏమొద్దు అనగానే నెక్స్ట్ ఇంకా అదే మనోజ్ ఇంటికి వచ్చి పెంట చేస్తూ ఉంటాడు, అదేంట్రా ఎందుకు ఇలా చేసావు అని అనగానే మా బాలు అయితే వాళ్ళేంటి మన ఇంటికి పంపించడము అంటూ ఉంటే అప్పుడే శృతి, మా అమ్మ నా కోసం పంపించింది దాంట్లో ఏముంది అనగానే అందరు షాక్ అయిపోతూ ఉంటారు.